సో మీరు కెరీర్ గైడర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆర్క్ ప్రీ స్కూల్ ఫౌండర్గా అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. I've done my MBA with HR and marketing. So I've been into HR. అంటే మీరు అది స్టార్టింగ్ చేసినప్పుడు ఎలా గవర్నమెంట్ అథారిటీ తీసుకోవాలా మనం ఖచ్చితంగా నార్మల్గా స్టార్ట్ చేశారా? పిల్లలకి అంటే మీరు అప్రోచింగ్ కూడా ఎలా అయ్యారు? సో ప్రీ స్కూల్ స్టార్ట్ చేయాలి అనేది మోస్ట్ ఆఫ్ ది మీరు పేరెంటింగ్ కౌన్సిలర్గా కూడా చేస్తారు కదా మేడం. సో మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువగా పిల్లల గురించి ఏ కంప్లైంట్తో వస్తున్నారు? పేరెంట్స్తో కంప్లైంట్స్ అంటే ప్రీ స్కూల్లో ఫస్ట్ మనకు వేయాల్సిన కరెక్ట్ ఏజ్ ఏంటి? ఇఫ్ ఎ చైల్డ్ కంప్లీట్స్, మనం ఇంట్లో ఇద్దరు కిడ్స్ ఉంటేనే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటిది మీరు అంతమంది కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంట్లో పిల్లల బిహేవియర్ విల్ బి వెరీ డిఫరెంట్. పిల్లలు ఎక్కువగా పెంకిగా చేయడము, చెప్పిన మాట వినకపోవడము, ఏదైనా కావాలి అంటే పట్టుబట్టి వదలరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో పేరెంట్స్ ఎలా వాళ్ళని హ్యాండిల్ చేస్తే బాగుంటుంది? మదర్ దగ్గర, పేరెంట్స్ దగ్గర చైల్డ్ విల్ బి వెరీ ఫ్రీ. దట్ ఈస్ ద ఓన్లీ. స్కూల్లో ఇప్పుడు రిక్రూట్ చేసుకుంటారు కదండి టీచర్స్ని. వాళ్ళు చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా చాలా పేషెన్స్ ఉండాలి, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండాలి. అంటే మీరు రిక్రూట్ చేసుకునే ముందు వాళ్ళని చూసి తీసుకుంటారా, లేదంటే గ్రాడ్యుయేట్గా తీసేసుకున్నాక వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము అలా చేస్తారా? మనం మాట్లాడేటప్పుడే తెలుస్తుంది కొంచెం కొంచెం. సో మేడం, రీసెంట్గా నేను సోషల్ మీడియాలో చూశాను, 10-12 ఇయర్స్ ఉంటాయి కావచ్చు పాప బాబుకి, వాళ్ళతోని ఒక లవ్ సాంగ్ చేసి ఫుల్గా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలతోని చేయడం ఎంతవరకు కరెక్టు? నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటే ఎందుకు అంత ఓవర్ ఎగ్జాజరేటెడ్గా వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ